గద్వాల జిల్లా నందిన్నే మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారు నిందితులు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్న భీమారాయుడును హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారని బంధువులు ఆరోపించారు. మాజీ సర్పంచ్ ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ కు 25 లక్షల రూపాయలు అప్పచెప్పారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా నందిన్న మాజీ సర్పంచ్ సినభీమారాయుడు హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొదటగా అందరూ కూడా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, తర్వాత హత్యగా దీన్ని ఎలా గుర్తించారు? ఇది కేసు పురోగతి గురించి అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి 21st రోజు ఈవినింగ్ మన దరూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు మేము కూడా ప్రిలిమినరీగా యాక్సిడెంట్ అయి ఉంటుందని అనుకున్నాం. బట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్పుట్స్ని వాటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా దీంట్లో కాన్స్పిరసీ ఉందా అనేటటువంటి యాంగిల్లో ఆ బొలెరో ఎవరిది, లేకపోతే దాన్ని ఎవరు డ్రైవింగ్ చేశారు అనేటటువంటి దాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసేటటువంటి క్రమంలో మనకి ఆసక్తికరమైన విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇతను మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఈ చనిపోయినటువంటి భీమారాయుడికి గతంలో ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే ఇతనికి కంటిన్యూస్గా బిజినెస్కి కానీ పొలిటికల్గా కానీ అన్ని రకాలుగా గ్రామంలో ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేటటువంటి క్రమంలో అతనికి పరిచయం ఉన్నటువంటి ఈశ్వర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తితో ఒక కాన్స్పిరసీని ప్లాన్ చేయడం జరిగింది. ఆ కాన్స్పిరసీని ఏ విధంగా మర్డర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనేటటువంటి దానికి, ఇఫ్ ఇట్ ఈజ్ యాక్సిడెంట్ అయితే కనుక మనం పోలీసుని కూడా డైవర్ట్ చేయొచ్చు, ఈజీగా మనం బయటపడవచ్చు నేరంలో నుంచి అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంట్కి ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ఒక బొలేరోను కొని గుద్దితే ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో దాంతో బంపర్ను కూడా స్ట్రాంగ్ ఐరన్ రాడ్స్తో చేయటం జరిగింది. చేసి ఆ విధంగా ఒక 15 days 1 month కూడా రెక్కీ చేయటం జరిగింది. రెక్కీ చేసి ఎప్పుడు అప్రాప్రియేట్ టైం దొరికితే ఎప్పుడు గుద్దితే ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, అతను చనిపోవడం జరుగుతుంది అనేటటువంటిది ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సార్, అంటే మేజర్గా ఫస్ట్ నుంచి కూడా ఇది హత్య అని చెప్తున్నప్పటి నుంచి ఇది ఒక సుఫారీ గ్యాంగ్ ఇచ్చారు, కర్నూలుకు చెందిన వాళ్ళంతా. అంటే గతంలో ఇది సుఫారీ గ్యాంగ్ కింద తీసుకోవచ్చా, లేకుంటే ఒకరితో ఒకరికి పరిచయాలు లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా? అంటే పరిచయాలు ఉన్నాయి కానీ వీళ్ళు గ్యాంగ్గా ఇప్పటి వరకు ఏది క్రైమ్ చేయలేదు. సో ఇనీషియల్గా ఈశ్వర గౌడ్ అనేటటువంటి వ్యక్తికి ఆఫర్ వచ్చినప్పుడు అతను మధు అనేటటువంటి వ్యక్తిని అప్రోచ్ అవ్వటం జరిగింది. మధు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసి ఎగ్జిక్యూట్ కాకపోవడంతో తెలుగు కృష్ణ అనేటటువంటి వ్యక్తిని హైర్ చేయటం జరిగింది. తెలుగు కృష్ణ దీన్ని ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ అఫెన్స్ని ఇవాల్వ్ చేసేటటువంటి క్రమంలో వీళ్ళు ఒకరికొకళ్ళు అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ విధంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. సార్, అంటే మేజర్గా వాళ్ళు క్రైమ్ చేసిన తర్వాత పూర్తిగా సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మార్చడం, సిమ్స్ అవన్నీ కూడా మార్చడం, వాళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? ప్రధానంగా ఎంతమంది నిందితులు దీంట్లో ఉన్నారు సార్? ఇప్పుడు వరకు మనము యాక్చువల్గా 10 మందిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి, బట్ అంత మెయిన్ కాదు, అతను పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా వీళ్ళందరూ ఏం చేశారంటే ఏదో ఒక పర్సనల్ రీజన్స్ అని చెప్పి మిల్లు బిజినెస్కి సంబంధించి కొత్త సిమ్స్, కొత్త ఫోన్స్ తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు యూజ్ చేయనటువంటి సిమ్స్ని, ఫోన్స్ని వీళ్ళు ఎంగేజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా క్రైమ్కి సంబంధించినటువంటి ప్రింట్స్ అనేవి ఎక్కడ పోలీసులకు దొరకకూడదని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సార్, మొత్తంగా సుఫారీ గ్యాంగ్కు కొంత అమౌంట్ ఇచ్చారంటే ఇప్పుడు ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వారి దగ్గర నుంచి ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు? ఇప్పుడు ఒక 13 మొబైల్స్ దాకా స్వాధీనం చేసుకున్నాము. ఒక 8.5 lakhs క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఒక ఇనీషియల్గా 15 lakhs అనుకున్నారు. తర్వాత ఇవాల్వ్ చేసే క్రమంలో ఒక 25 lakhsకి డీల్ కుదిరింది. దీంట్లో మనకి ఒక 4 lakhs దాకా ఎగ్జిక్యూట్ ఇవ్వటం జరిగింది. ఒక 8.5 lakhs ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నా మొత్తంగా వ్యాపార పరంగా తనకు అడ్డు వస్తున్నాడనే నెపంతోనే చిన్న భీమారాయుడును పూర్తి స్థాయిలో కొంత డబ్బులు ఇచ్చి కొంతమందితో కలిసి దాన్ని యాక్సిడెంట్ చేసి హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో తాము దర్యాప్తు వేగవంతం చేసి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల్ నుండి.